హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. కానీ బ్రిటిషర్స్ వచ్చినప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం సార్, ఫస్ట్ మనం వీళ్ళని పాలించాలంటే వీళ్ళ సంస్కృతిని, వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని వీళ్ళ నుంచి దూరం చేయాలని చెప్పి మెకలే రిపోర్ట్ ఇచ్చారు. కానీ దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు సార్. 100%. వాళ్ళు సక్సెస్ కాల, మన వాళ్ళు వాళ్ళని సక్సెస్ చేశారు. దగ్గరుండి ఫార్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దగ్గరుండి ఈరోజు మనం కొంతమంది మహాత్ములు అని ఎవరినైతే చెప్పుకుంటున్నామో, గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప పేర్లు, వీళ్ళే ఇది దేశ అంటే మన మూఢాచారాలని ప్రశ్నిస్తూ, అటు మూఢాచారాలని ప్రశ్నిస్తూ ఇటు ఎడ్యుకేషన్ని, మన 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 ఎడ్యుకేషన్ని, ఇది గురుకుల విద్యా విధానాన్ని రూపుమాపి మెకాలే విద్యా విధానాన్ని మొదలుపెట్టారు. అసలు గురుకుల విద్య ఎట్లుంటుంది సార్? నీకు దాన్ని గురుకుల విద్య ఎట్లా ఉంటుంది అని చెప్పేదానికి ముందు నీకు ఇంకొక యాంగిల్ని చెప్తాను. ఇది బాగా ఆలోచించు. చెప్పండి సార్. బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, వీళ్ళు అడుగుపెట్టిన ప్రతి ప్రదేశాన్ని 400 సంవత్సరాలకు తక్కువగా పరిపాలించాల. మీరు ఏదైనా తీసుకోండి, 400 సంవత్సరాలు. కానీ ఒక్క భారతదేశాన్ని మాత్రమే 150 సంవత్సరాలు పరిపాలించగలిగారు. 150 సంవత్సరాలు. ఆ 150 సంవత్సరాలు కూడా బితుకుమంటూ పరిపాలించారు. కారణం ఏంటంటే 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు అని మనకి ఏదైతే చెప్తున్నారో, అది మొదటి స్వాతంత్ర సమరం. మీరు వీర సావర్కర్ గారు దాని మీద ఒక పుస్తకం రాశారు, మీరు చూడండి, అది తెలుగులో కూడా ఉంది. ఇది 1857 స్వాతంత్ర సమరం అనే పేరుతో ఉంది. సో వాళ్ళకి తెలుసు ఎప్పుడు బాంబులు పేలుతాయో, ఎక్కడ పేలుతాయో, ఎంతమంది చస్తారో వాళ్ళకి. మనకు స్వాతంత్రం రావడానికి మనకు మామూలుగా చెప్తుంటారు కదా, రిచర్డ్ ఆట్లీ ఎవరో తెలుసా? మనకు మన అధికార బదిలీ మీద సంతకం పెట్టినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్, ఆయన రిచర్డ్ ఆట్లీ 1956లో భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి కలకటాలో ఉన్నాడు. కలకటాలో ఆయన్ని మన వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. మన కలకటా గవర్నరు ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్నించాడు అనంటే, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిపోయింది, మీరు గెలిచారు, అండ్ అన్ని వైపుల నుంచి మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి మీరు భారతదేశాన్ని ఎందుకు వదిలి వెళ్ళారు అని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన సమాధానం ఏందనంటే, బికాజ్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ అని అన్నాడు. ఆయన ఇచ్చిన సమాధానం. మన గవర్నర్ కూడా ఎందుకు సుభాష్ చంద్రబోసు అని అంటే, ఎప్పుడైతే ఆజాద్ హింద్ ఫౌజ్ డిస్మాంటిల్ అయిందో, వాళ్ళందరూ మన అంటే మామూలు సమాజంలోకి వచ్చేసారు. సమాజంలోకి వచ్చి ఇక్కడ బ్రిటిష్ సైన్యం ఏదైతే ఉందో, బ్రిటిష్ సైన్యంలో మేజర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? బ్రిటిష్ సైన్యంలో మేజర్ ఎక్కువ సంఖ్య మన వాళ్ళే. వాళ్ళు మొత్తం కలిపితే 36,000 మంది అయ్యా. 36,000 మంది 7 లక్షల సైన్యాన్ని కంట్రోల్ చేశారు. సో వీళ్ళు మన సైనికుల్ని బాగా ఇంప్రెస్ చేశారు. చేస్తే సైనికులు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ సైన్యం తిరుగుబాటు చేయడం మొదలుపెట్టింది. ఒక సైనికాధికారి అనగానే నువ్వు బ్రిటిష్ వాడు అనుకో.
ఒక సైనికాధికారి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ పంపించాడు. నీకు అతని పేరు అతంతా నాకు రావట్లేదు కానీ, బట్ ఐ గివ్ యూ ద డాక్యుమెంట్ ఆల్సో. ఆయన ఏమని పంపించాడయ్యా అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆటం బాంబు మీద కూర్చొని, అదే మన బాంబు మీద కూర్చొని ఉన్నాము, ఎప్పుడు పేలుతుందో తెలియదు, కాబట్టి ఫలానా డేట్కి మొత్తం ఆంగ్లేయుల ఫ్యామిలీలందరూ ఫలానా పోర్టుకి చేరండి అని చెప్పి ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. లేకపోతే ఒక్క ఆంగ్లేయుడు భారతదేశాన్ని వదిలిపోలేడు అని చెప్పి కూడా ఇచ్చాడు. సో ఈ పరిస్థితులన్నిటినీ చూసి అప్పుడు గాంధీ గారు పటేల్ని పంపించి ఆ ఉద్యమాన్ని ఆపారు. లేకపోతే ఒక్క బ్రిటిష్ వాడు కూడా బయటకు పోయేవాడు కాదు. అప్పుడు నిజమైన స్వాతంత్రం అప్పుడు వచ్చేది. నిజమే. వీళ్ళు ఓ లోపాయకారి ఒప్పందం చేసుకొని అధికార బదిలీ పత్రాల మీద సంతకాలు పెట్టారు. సో ఇప్పుడు చెప్పు నాకు, ఇది చరిత్ర. నేను నీకు ఆ సైనికాధికారి రాసినటువంటి లెటర్ గిటర్ అన్నీ రికార్డెడ్. ఏమీ నేను దాచిపెట్టి చెప్పేది కాదు. సో ఇప్పుడు ఇంకొక కోణానికి వద్దాం. 15 ఓట్లు వచ్చినటువంటి పటేల్ వెనక్కు పోతాడు, ఒక్క ఓటు వచ్చినటువంటి నెహ్రూ ముందుకు వస్తాడు. ఎట్లా? గాంధీయా దాని వెనకేమిటి కుట్ర? దేశ విభజన జరిగితే నా శవం మీదనే దేశం విభజన జరగాలి అని చెప్పినటువంటి గాంధీ దేశ విభజన జరిగిన సమయంలో కనీసం నిరాహార దీక్షకు ఎందుకు కూర్చోలేదు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీ అంటారు ఆయన్ని. 7 అడుగులు పొడుగుంటాడు, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు. ఆయన అన్న మాట ఏందో తెలుసా? మమ్మల్ని తోడేళ్లకు ఆహారంగా వేశారు అని అన్నాడు. గిల్గిట్ బల్తిస్తాన్ నుంచి వస్తాడు ఆయన. గిల్గిట్ బల్తిస్తాన్ వాడు గాంధీకి అనుచరుడు. అందుకే ఆయన్ని సరిహద్దు గాంధీ అంటారు ఆయన్ని. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మమ్మల్ని తోడేళ్లకు ఆహారంగా వేసి మీరు తమాషా చూస్తున్నారు అని అన్నాడు. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని ఒక పుస్తకం ఉంది. అవకాశం ఉంటే చదవండి, పుస్తకాలు చదవండి. బోలెడు పుస్తకాలు ఉన్నాయి. వెబ్ సిరీస్ కూడా వచ్చింది. అది కూడా చూడండి. నేను వెబ్ సిరీస్ అయితే చూడలేదు. నేను ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ బుక్ చదివాను. సో పూని విభజన జరిగింది, రైట్? మీరు ఆయన పటేల్ గారి వాయిస్ ఉంది, చూడండి, మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. ఆయన అన్న మాటలేందో తెలుసా? రాత్రికి రాత్రే వీళ్ళల్లో దేశభక్తి ఎట్లా వచ్చింది, దేశ విభజన కోసం ఓట్లేసినటువంటి వాళ్ళు ఒక్క రాత్రిలో దేశభక్తులుగా ఎలా మారిపోయారు, వీళ్ళని ఎలా నమ్మాలి అని మాట్లాడాడు. ఈరోజు చూస్తున్నాం కదా, ఈరోజు అదే పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక 100 మంది ముస్లింలు ఉన్న చోట 10 మంది హిందువులు బతకలేరు. కానీ 100 మంది హిందువులు ఉన్న చోట ఒక్క ముస్లిం అయినా సరే, ఒక్క ముస్లిం కుటుంబం అయినా ఆనందంగా బతకగలదు. మనం ఆ స్వేచ్ఛ ఇస్తాం వాళ్ళకు.
మనకు ఆ తేడాలు లేవు. అవును. ఈ మతమౌఢ్యాన్ని ఇంకా పెంచి పోషిస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి పదం నాకు చాలా భయంకరమైన పదం. దుర్మార్గుల్ని చాలా లైట్గా వదిలేను. ఏమని మాట్లాడాలా? ఓట్లేస్తానంటే బట్టలు ఇప్పుకొని ఎగురుతారా వీళ్ళు మనల్ని పరిపాలించేటటువంటి భ్రష్టులు. నీ జాతికి దెబ్బ తగులుతుందిరా. మొన్న ఇక్కడ ఏం జరిగింది, అది కర్ణాటకలో ఒక కాంగ్రెస్ నాయకుడి కొడుకుని ముస్లింలు చంపితే సిగ్గు లేకుండా వాళ్ళందరినీ కాపాడారు. రేపు నీ ఇంటికి వచ్చి చంపినా అదే పరిస్థితి. ఇంకా వాళ్ళ కొమ్ము కాస్తూనే ఉంటారు వీళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి మహా ముఖ్యమంత్రి గారు మాది ముస్లింల పార్టీ అని మాట్లాడతారు. అందరితో కలిసి బ్రతకగలిగినటువంటి మనస్తత్వం వాళ్ళకు ఉండదు రంజిత్.